నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. ఇవాళ మనతో ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ తిరుణ గారి జోష్న గారు ఉన్నారు, టీడీపీ సీనియర్ లీడర్. ముందుగా వెల్కమ్ చేద్దాం. మేడం నమస్తే. నమస్తే క్రాంతి. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. ఈ మహానాడులో తెలంగాణ అంటే అక్కస్సు, తెలంగాణ అంటే కక్ష, తెలంగాణ అంటే కోపం ఉన్నట్టుగా అనిపించింది. దీన్ని యాక్సెప్ట్ చేస్తారా చేయరా చెప్పండి. అసలు చేయం. ఎందుకంటే మా విధానం, మా పార్టీ విధానం, మా నాయకుడి విధానం తెలంగాణను గౌరవించడం, తెలంగాణ ఆకాంక్షల మేరకే మేము పనిచేసినాం. తెలంగాణ ఆకాంక్షల మేరకే 12-13 సంవత్సరాలుగా కూడా పనిచేస్తున్నాం. ఇంటర్వ్యూలో నేను ఏ ప్రశ్నలైనా అడగవచ్చు కదా, ఇబ్బంది ఏమి ఉండదు. క్రాంతి, ఇప్పటికి మీరు నన్ను, నాకు తెలిసి ఇది మన మూడో ఇంటర్వ్యూ. ఇంతకు ముందు ఉన్న 2 ఇంటర్వ్యూస్ లో కూడా మీరు నన్ను ప్రశ్నలు అడిగిన, నేను సమాధానం చెప్పిన. ఐ థింక్ మీకు వచ్చేటువంటి చాలా మంది గెస్ట్లలో నేను ఒక్కదాన్నే ఇట్లుంటా కావచ్చు, మీరు ఏ ప్రశ్న అడగండి నేను సమాధానం చెప్తా క్రాంతి అని చెప్తా కావచ్చు. ఓకే, అంటే ఇప్పుడు మీరు రెడీ ఉన్నారా? ఏదైనా అడగొచ్చు కదా. చార్య పార్యావసనాలు జరిగినాయి కదా మహానాడు తర్వాత, అందు గురించి ఒకటి క్రాంతి, సి నేను ఐ డోంట్ మిన్స్ మై వర్డ్స్, మీకు తెలుసు. నేను నిజము, ఏది కరెక్ట్ అయితే అది కరెక్ట్ అని చెప్తా, ఏ తప్పు అయితే తప్పు అని చెప్తా. నా నాయకుడి విధానాన్ని నేను ఫాలో అవుతాను. రైట్, ఓకే. నేను ఇప్పుడు అనుకుంటున్నా జోష్న గారు తప్పును తప్పు, ఒప్పును ఒప్పు అని అంటారా నేను భావిస్తున్నా. ఎస్, అబ్సల్యూట్ గా. ఓకే, బక్కన్ నరసింహలో అట్లా మాట్లాడడం తప్ప కాదా? తప్పే అంటున్నాం కదా, అది మీ నోటితో చెప్తే బాగుంటది. తప్పే. ఇప్పుడు నేనన్నం కాదు, అంటే ఇప్పుడు ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి ఏమంటారు అంటే గౌరవాన్ని మనం ఎప్పుడు తగ్గించకూడదు. అది ఎవరైనా సరే, ఏ పార్టీలో ఉన్న వాళ్ళైనా సరే, ఎవరైనా సరే, అలా తగ్గించేటువంటి ఒక అధికారం మనకు ఎవరికీ లేదు. అండ్ దానికి సంబంధించి మా నాయకుడు కూడా ఇవాళ అదే మాట మాట్లాడారు. తెలంగాణ అనేటువంటి, అసలు ఇన్ఫాక్ట్ తెలుగుదేశం పార్టీ పుట్టిందే తెలంగాణ గడ్డ మీద. ఎవరైనా మాట్లాడినా సరే హైదరాబాద్ నడిబొడ్డున పుట్టినటువంటి పార్టీ మాది. ఇవాళ పెద్ద పెద్ద డాంబికాలు పోతున్న పార్టీలు అందరూ కూడా, బాస్ అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు, ఏమొచ్చినారు మేము అడిగినాం అనుకోండి, మొక్కలు ఎక్కడ పెట్టుకుంటారు? మేము పుట్టింది ఇక్కడ, మేము పనిచేసింది ఇక్కడ, ఇక్కడ ప్రజలకు నిజంగా కూడా ఒక స్వాతంత్రాన్ని తీసుకొచ్చిందే మేము కదా. వాస్తవం చెప్పండి, పటేల్ పట్వారీ ఓకే అనేది అనిపించిన తర్వాత ఇట్లా ఏదో సంజాయి చెప్పడము అనిపించిన తర్వాత ఎందుకు అనిపిస్తారు మీరు అంటే? నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే క్రాంతి, సెలెక్టివ్ హియరింగ్, సెలెక్టివ్ లిస్నింగ్ అనిపిస్తుంది. తప్పనుకోవద్దు క్రాంతి, నేను ఇది మీ నుంచి ఎక్స్పెక్ట్ చేయను కాబట్టి మిమ్మల్ని అయితే నేను గట్టిగా ఈ విషయంలో కొంచెం ప్రశ్నిస్తా. ఎందుకంటే అదే మహానాడు వేదిక మీద మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు, తెలంగాణకి మేము కట్టుబడి ఉన్నాం, తెలంగాణలో పార్టీని బలోపేతం చేస్తాం, తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త ఆకాంక్షల మేరకు మేము పనిచేస్తాము, తెలంగాణ ప్రాంత అభివృద్ధికి మేము కృషి చేస్తాము అని మాట్లాడినారు కదా. మీరు అది విన్నారు కదా, మీ టీవీలో కూడా ఎక్కడో వచ్చినట్టున్నది కదా. సో దాన్ని మీరు ఇగ్నోర్ చేయకూడదు. వర్కింగ్ ప్రెసిడెంట్, నేషనల్ ప్రెసిడెంట్, ఇవాళ మా పార్టీ జాతీయ అధ్యక్షుల వారు ఇదే మాట చెప్పినారు కదా. నేను ఒకటి అడగను మిమ్మల్ని, మహానాడు అనే ప్రోగ్రామ్ తోటి మీరు మీ టీడీపీ శ్రేణులకు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలకు ఏదైనా ఒక మంచి దిశానిర్దేశం చేద్దామన్న ఆలోచనతోటేగా మహానాడు ప్రోగ్రామ్? డెఫినెట్, అంతే కదా, యాక్సెప్ట్ చేస్తారు. అంటే కానీ ఒక లీడర్ ఒక లెక్క, ఒక లీడర్ ఒక అంశాల మీద వ్యతిరేకించి, ఒక లీడర్ ఏమో ఒక అంశాల మీద ప్రోగా మాట్లాడితే ప్రజలు దేని నమ్మాలి, దేని బిలీవ్ చేయాలి? నేను ఒక విషయం చెప్తా చూడండి. డెఫినెట్ గా అదే మహానాడు వేదిక మీద నాట్ ఓన్లీ మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మా పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ శబరి గారు, మా పార్టీ ఏమంటారు అంటే నేషనల్ జనరల్ సెక్రటరీ, అలానే కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు గారు, అలానే కేంద్ర అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి నేను, ఒక్క వ్యక్తి గురించి మనం మాట్లాడుకుంటున్నాం కానీ మరి ఇంతమంది తెలంగాణకు మేము కట్టుబడి ఉన్నామని చెప్పినాం. అదే మహానాడు వేదిక మీద జై తెలంగాణ నినదించినాము, జై తెలంగాణ అని అందరూ కూడా అన్నారు మరి. సో దాన్ని కూడా మనం చూడాలి. ఇంకొకటి ఎట్లా ఉంటుందంటే క్రాంతి, సమ్ టైమ్స్ సమ్ పీపుల్, నేను ఎవరిని సమర్థించాను, అది మీకు కూడా తెలుసు. తెలంగాణ విషయానికి వస్తే నేను ఎవరిని సమర్థించాను, నేను హార్డ్ కోర్ తెలంగాణ ఆ విషయంలో కాదంటరా. నేను ఇవాల్టి వరకు ఒక్క నిమిషం, ఆంధ్రాకి పోయి ఆంధ్ర మహానాడులో, ఆంధ్రాలో జరుగుతున్నటువంటి మహానాడు ప్రోగ్రామ్ లో తెలంగాణకు అసలు ఎడ్యుకేషన్ మినిస్టర్ లేరన్నటువంటి ఘనత మీది. మీరు తెలంగాణ అంటే పేరు, తెలంగాణ అంటే అది ప్రేమ ఉన్నదా? ముఖ్యమంత్రి స్వయంగా ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఉన్నారు, అట్లాంటిది మీరు ఎడ్యుకేషన్ మినిస్టరే లేడు అనడం. నా మాటలు ఏమన్నాను క్రాంతి, మీ దగ్గర వీడియో ఉంటుంది పక్కన వేయండి. తెలంగాణకి స్పెషలైజ్డ్ గా, స్పెసిఫిక్ గా ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ లేరు, అది దౌర్భాగ్యం. ఎందుకనంటే ఐ రీట్రేట్ మై వర్డ్స్. ఇవాళ రోజున 93 మంది పిల్లలు చనిపోయినారు. ఏం చేసిండు క్రాంతి చెప్పండి మీరు. అడగాలి కదా మీరు తెలంగాణలో, అడగలే, మీ దగ్గరే కూర్చొని అడిగినా, అడగలే మీ ఛానల్లో.
మీరు వేసిండ్రు కదా ఆ రోజున కూడా ఓ కాంగ్రెస్ వాళ్ళు నన్ను తిట్టిండ్రుగా, మీరే తిట్టిపించిన అనాలి. నేను ఒక రకంగా మీరు ప్రశ్న అడిగిండ్రు, నేను సమాధానం చెప్పినా కరెక్టే. మరి తెలంగాణలో ఉన్నటువంటి పిల్లల బతుకులు ఆగమైతున్నప్పుడు ఎందుకు మాట్లాడద్దు మేము? ఒక విషయం క్రాంతి, మీ ప్రశ్న తప్పెక్కడో నేను చెప్తా. ఆంధ్రాలో జరుగుతున్నటువంటి మహానాడుకు పోయి మీరు తెలంగాణ గురించి మాట్లాడతారా అంటారు. ఒక చిన్న మాట చెప్పండి. మా పార్టీ తెలంగాణలో, ఆంధ్రాలో, అండమాన్లో 3 చోట్ల ఉండదు. అండమాన్లో కూడా ఉంది మా పార్టీ. అండమాన్ కూడా ఎందుకు నవ్వొచ్చిందండి? వి హావ్ అక్కడ పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఉన్నారు తెలుసా? అవునా? అక్కడ మున్సిపల్ కార్పొరేషన్ లో మేము భాగస్వాములు. అండమాన్ లో డెవలప్ చేస్తాం, తెలంగాణలో డెవలప్ చేస్తాం అంటే నేను ఇంకోటి చెప్తున్నా, ఇక్కడే కాదు ప్రతి కంట్రీలో కూడా మేము ఉన్నాం. నేనేమంటా, పార్టీ ఎగ్జిస్టెంట్ గా అంటే పార్టీకి సంబంధించినటువంటి అక్కడ కార్యకలాపాలు లేకపోయినా సరే తెలుగుదేశం పార్టీ శ్రేణులు అక్కడ కూడా ఉన్నారు. సో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం మేము ఖచ్చితంగా పనిచేస్తాం. ఒక్క నిమిషం మొన్న మహానాడు అంటే ఏంటిది? తెలుగుదేశం పార్టీ యాన్యువల్ ఈవెంట్ అది. ఆ యాన్యువల్ ఈవెంట్ లో మేము ఏం చేస్తాము అని అంటే, సంవత్సర కాలంలో జరిగినది ఏంటిది, మేము ఏం తీర్మానాలు పాస్ చేయాలి అంటే, అంటే తీర్మానం చేస్తే అది తిట్లా మంచి. మరి మేము స్త్రీ శక్తి చేసినాం, ఆ తిట్టైనా ఎవరిని తిట్టినాం మేము? నువ్వు క్వశ్చన్ తప్పడితే నేను ఒప్పుకోను క్రాంతి. క్వశ్చన్ తప్పడితే నేను ఒప్పుకోను. నేను చెప్తా. చెప్పండి. నేను స్త్రీ మహానాడులో ఏం జరిగింది తెలుసా? చెప్పండి. ఒకటేమో మీ ముంగటి ఇట్లా అంటున్నది మీరు ఫీల్ కావద్దు కానీ, ఒకటేమో జోకుడు జరిగింది. జోకుడు అని అంటే తరాజులో పెట్టి జోకుతారు కదా, హైలైట్ చేయడం ఒకటి. రెండోది ఏంటో కించపరచుడు. మూడోది ఏంటంటే తిట్లు, అవతలని డిఫేమ్ చేయడం. ఇదే మహానాడులో జరిగినటువంటి గొప్ప మహత్తర కార్యం అని నేనంట. మీరు ఏమంటారు దానికి చెప్పండి. అబ్సల్యూట్లీ క్రాంతి తప్పు మాట్లాడుతున్నా. నేను ఎందుకు చెప్తా, ఇప్పుడు జోకుడు విషయానికి వస్తే ఒక ఆయన మాట్లాడతాడు, నాకు నందమూరి ఎన్టీ రామారావు లెక్క దేవాంశ్ కనబడుతుండు, దేవాంశ్ మాత్రమే కనబడుతున్నా అని అంటాడు. అది మహానాడులో చెప్పేటటువంటి అంశమా? కాదు, నా దృష్టిలో అయితే కాదు. రెండోది ఏంది, గొడ్డలి అంటే ఒక ఆయన, గొడ్డలి పార్టీ అంటే ఒక ఆయన కోపం వచ్చింది, ఆయన సైకో అని చెప్పేసి జగన్ గారిని ఉద్దేశిస్తూ లోకేష్ గారు మాట్లాడతారు. ఇదా మీరంటారు, మీరేమో ఎడ్యుకేషన్ మినిస్టర్ లేరు తెలంగాణ కానీ మీరంటారు. ఇంకొక ఆయన అంటారు తెలంగాణ అసలు డిక్షనరీలో లేదని ఇంకొక ఆయన అంటారు. ఇదంతా చూస్తే అసలు మహానాడు దేనికోసం, ఎందుకోసం, ఎవరి కోసం? మహానాడు తెలుగుదేశం పార్టీ శ్రేణుల కోసం, తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ఒక దిశానిర్దేశం కోసం. మీరు మహానాడులో జరిగినటువంటి మంచిలన్నీ తీసి పక్కన పెట్టేసి క్రాంతి కూడా ఇట్లా చేస్తాడు అనేది వంటిది నాకు కొంచెం బాధ కలిగించిన అంశం. చెప్తా. ఇప్పుడు మహానాడులో అసలు మీరు థీమ్ నే మర్చిపోయినారు క్రాంతి. షో మీ ఎ సింగిల్ పొలిటికల్ పార్టీ ఇన్ ది ఎంటైర్ కంట్రీ. మా థీమే, ఒక్క నిమిషం, మా థీమే స్త్రీ శక్తి. ఒక చిన్న సబ్మిషన్. చెప్పండి. రైట్, ఏందనంటే మేడం, మీకు చక్కటి ఒక లీటర్ గ్లాస్ పాలు మీకు తెచ్చిచ్చినప్పుడు దాంట్లో ఒక 4-5 చుక్కల పాయిజన్ కూడా కలిపిన, మీరు అది కూడా చూసారు. క్రాంతి విషం కలిపిన పాలు తెచ్చినట్రా, లేకపోతే ఆ విషం తక్కువ ఉండి పాలు మంచి చిక్కటి పాలు తెచ్చిండంటారా మీరు? నేను అసలు మీరు అడిగిన దానికి నేను ఎక్కడ డాడ్జ్ చేస్తున్నా, అందుకే ప్రశ్నకు సమాధానం చెప్పండి. డెఫినెట్ గా మీరు అన్నట్టుగా ప్రజలకి సమాధానం చెప్పాలి కాబట్టి చెప్తున్నా. ఒకటి, బ్రహ్మాండమైనటువంటి ఒక థీమ్ తోటి, స్త్రీ శక్తి అనేటువంటి థీమ్ తోటి ఈ మహానాడుని మేము సెలబ్రేట్ చేసుకున్నాం. మహానాడులో ఏం జరుగుతుందంటే క్రాంతి, తీర్మానాలు పాస్ అవుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు అక్కడ డిస్ట్రక్షన్ నుంచి డెవలప్మెంట్ కి ఎట్లా పోయింది ఆంధ్రప్రదేశ్ 2019 నుంచి 24 వరకు, ఏ రకంగా వ్యవస్థలన్నీ కుప్పగూలినాయి, ఏ రకంగా ఒక విధ్వంసాన్ని చూసినాము. ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకమైనటువంటి ఒక అభివృద్ధిని చూస్తున్నాం. సో మేము చేసింది మేము చెప్పుకోవాలి కదా క్రాంతి, చెప్పుకోవాలి కదా, అది చేసినాం. అది ఒక తీర్మానం. ప్లస్ రైతులు ఏ విధంగా కష్టాలు పడ్డారు, ఇప్పుడు రైతులు ఏ విధంగా అభివృద్ధి దిశలోకి వెళ్తున్నారు, విద్యార్థులు, ఇట్లా ప్రతి ఒక్క దానికి సంబంధించి ఒక తీర్మానం పాస్ అయింది. తెలంగాణకి సంబంధించి కూడా వాస్తవంగా మాట్లాడితే 4 తీర్మానాలు పాస్ చేసుకోవాలి. ఒకటి, పార్టీని ఎట్లా మేము ఇక్కడ పికప్ చేసుకుంటాము, ఏ రకంగా ఇది చేస్తాము. తర్వాత ఏమంటారు అని అంటే, ఏ విధంగా మనము విద్యకి, ఆరోగ్యానికి సంబంధించినటువంటి అంశాలు, ఏ రకం బేసిక్గా విద్యాభివృద్ధికి సంబంధించినటువంటి ఒక తీర్మానము. రెండోది, ఇరిగేషన్ అండ్ అగ్రికల్చర్కి సంబంధించి, ఎందుకంటే వాటర్ విషయంలో చాలా టగ్ ఆఫ్ వార్స్ అండ్ అనవసరమైనటువంటి ఒక రాద్ధాంతాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ విషయాలన్నిటి మీద ఒక తీర్మానం. అలానే ఈవెన్ అండమాన్ నుంచి కూడా ఒక తీర్మానం ఉంది. అలానే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కొన్ని తీర్మానాలు, ఎందుకంటే డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో మేము అధికారంలో ఉన్నాం కాబట్టి కొంత అక్కడ మేము పెట్టుకుంటే మాకు కొంచెం డెఫినెట్గా ఒక బలం ఉంటుంది. ఏమన్నా పొలిటికల్ పార్టీగా వి ఆల్సో హ్యావ్ అవర్ స్టాండ్ క్రాంతి.
ఇదే తెలంగాణ గడ్డ మీద పార్టీ ఆవిర్భావ దినోత్సవం చేసినటువంటి రోజులు ఒక 2-3 సంవత్సరాలు కూడా కాలే. ఇదే తెలంగాణ నడిబొడ్డున ఏమంటారు అంటే ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో మేము పెద్ద ఎత్తున ఆవిర్భావ సభ చేసినాం. మీరు కూడా ఆ సభ కవర్ చేసిండు క్రాంతి గారు. సో నథింగ్ ఇస్ ఏమంటారు అని అంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ ఏం చేయలేము మేము, విత్ ఇన్ ది బాక్స్. అండ్ మీరు అన్నట్టుగా తిట్టడం, మేము ఎవరిని తిట్టలే క్రాంతి. ఇప్పుడు నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నారు కదా, ఏమన్నారు? ఒక్క నిమిషం క్రాంతి, తప్పనుకోవద్దు కానీ క్రాంతి, ఏమనుకోవద్దు. ఇప్పుడు 16,347 మంది టీచర్లను రిక్రూట్ చేసినాం క్రాంతి. డిఎస్సి పెట్టి 16,347 మంది టీచర్లను రిక్రూట్ చేసినాం. పెడుతున్నప్పుడు ఆల్మోస్ట్ 100 నుంచి 150 కేసులు వేసిండ్రు. అన్ని ఎదుర్కొని, అన్ని సవాళ్ళను ఎదుర్కొని మేము దాన్ని ఎగ్జిక్యూట్ చేసినాము. వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చినాము, వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకున్నారు, వాళ్ళు ఉద్యోగం చేసుకుంటున్నారు. వాళ్ళు ఇన్ఫాక్ట్ వాళ్ళు ఉద్యోగం బ్రహ్మాండంగా చేసి లోకేష్ గొప్ప కాదు, నేను ఇక్కడ లోకేష్ గొప్ప గురించి మాట్లాడతాను, మీరు నా మాట వినాలే. సైకో అని ఎందుకు అన్నాడో వినాలే. ఎందుకనంటే అంత మంచిగా ఉండి పిల్లలకి రిజల్ట్స్ కూడా వచ్చి బ్రహ్మాండంగా గవర్నమెంట్ స్కూల్స్ లో రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీరు అది కవర్ చేసిన క్రాంతి. గవర్నమెంట్ స్కూల్లో ఏమంటారు అంటే నో అడ్మిషన్స్ బోర్డు చూసినటువంటి ఘనత ఎప్పుడన్నా చూసినామా మనం? అంత అయిన తర్వాత ఇవాళ వచ్చి డిఎస్సీల దొంగతనం జరిగింది, డిఎస్సీల అవినీతి జరిగింది, అయిపోయింది. సంవత్సరం అయిపోయిన తర్వాత ఇవాళ వచ్చి దాని గురించి మాట్లాడేటోళ్ళని ఏమంటారు? సైకోలన్నాక. ఇంకొకటి, రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్, ఇప్పుడు తెలంగాణ ఉన్నది క్రాంతి, మనం తెలంగాణ ఉన్నాం. ఎవరన్నా ఒక రూపాయి తెలంగాణలో పెడతారంటే ఏమంటాం మనం? రండి బాబు పెట్టండి అంటాం. మనం ఆపోజిషన్ లో ఉన్నా కూడా పెట్టండి అంటామా, పెట్టద్దంటామా? వాళ్ళు ఏమంటారు తెలుసా నీకు? లెటర్లు రాస్తారు తెలుసా క్రాంతి? లాస్ట్ రాష్ట్రంలో పెట్టద్దని చెప్పి లెటర్లు రాస్తారు. కంపెనీలు ఏవైతే రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలని వస్తాయో వాళ్ళకి లెటర్లు రాస్తారు వీళ్ళు, ఈమెయిల్ చేస్తారు వీళ్ళు. మరి వాళ్ళని సైకోలో నాకు ఏమంటారు? బొట్టు పెట్టి హారతి ఇచ్చి ఏమంటారు అంటే బొట్టు పెట్టి ఏమంటారు? ఎక్కడ చూసినది ఈమెయిల్స్ బయటకు వచ్చినాయి కదా క్రాంతి. ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ షేర్ ఇట్ విత్ యూ ఆల్సో. ఒకసారి షేర్ చేయండి, కావాలంటే డిస్ప్లే చేయండి. డెఫినెట్ గా. ఎవరైనా పెట్టుబడి పెడతా అంటే వద్దంటారా? మరి అదే జగన్ కదా క్రాంతి. ఇది ఎట్లా ఉంటది అని అంటే నిజానికి కూడా నేను కూడా ఎందుకు ఒక పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా చాలా సందర్భాల్లో మాట్లాడాల్సినటువంటి కంపేర్ విత్ జగన్ అండ్ కూటమి ప్రభుత్వానికి నేను అందుకని ఆ మాట మాట్లాడిండు తప్పించి ఇంకోటి ఏంటిది అంటే ఎంత టూ మచ్ అంటే అసలు ఒక గవర్నమెంట్ మంచి పని చేస్తుంది అంటే దాన్ని ఎక్కడికక్కడ అడ్డుకోవడం. సో డెఫినెట్ గా ఆ నేమ్ అతనికి వచ్చేసింది. ఏం అడ్డుకోవడం ఏంది? మీరు ఇష్టారీతిన జర్నలిస్టుల మీద కేసులు పెడతారు. ఎవరి మీద కేసు పెట్టినాం? ఇక్కడ తెలంగాణ పర్సన్ మీద కేసు పెట్టినాం అంటున్నావు. ఎవరి మీద కేసు పెట్టినాం? తెలంగాణ జర్నలిస్ట్ మీద ఒక ఆయన మీద కేసు పెట్టినాం అంటున్నా క్రాంతి. కేవీఆర్ అనేటటువంటి జర్నలిస్ట్ మీద అతను ఏం చేసిండు క్రాంతి? కేసు పెట్టినామంటే మేము ఎందుకు పెడతాము? నిజానికి మరి ఇదే మాట తప్పనుకోవద్దు కానీ క్రాంతి, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు TV5 మీద కావచ్చు, ABN మీద కావచ్చు, అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టుల మీద కావచ్చు, అక్కడ ఉన్నటువంటి యాంకర్లతో సహా దేశద్రోహం కేసులు పెట్టిండ్రు క్రాంతి. ఆ రోజున మరి మీరు అందరు ఎక్కడ పోయినరు? డెఫినెట్ గా ఆ రోజు కూడా అడిగినాం, ఈ రోజు కూడా మీరు అడిగినరు. మిమ్మల్ని నేను అంటలేను, మీరు అడిగినరు. మరి ఇవాళ ఇంత రాద్ధాంతం చేస్తున్న వాళ్ళు మరి ఆ రోజున మాట్లాడలేదు. ఇవాళ ఇంకోటి విషయం, మేము ఎవరి మీద 3rd డిగ్రీలు ఉపయోగించలేదు, ఎవరిని ఏం అనలేదు. ఎవరని ఇప్పుడు మీరు నన్ను అన్నారు అనుకోండి క్రాంతి, ఫర్ ఎగ్జాంపుల్ అంటున్నా నేను, మీరు నన్ను అన్నారు అనుకోండి, డెఫినెట్ గా ఒకవేళ మీరు నన్ను ఒక అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ తోటి కావచ్చు లేదా తప్పుడుగా ఏదన్నా అంటే ఎవరో ఒకళ్ళు అయితే మీ మీద కంప్లైంట్ చేస్తారు కదా క్రాంతి. నేనన్నా చేస్తారు, ఇప్పుడు నేను మిమ్మల్ని అంటే కూడా చేస్తారు కదా. చేసినప్పుడు పోలీసులు ఒక కంప్లైంట్ దర్జ్ చేస్తారా, చేయరా? కానీ ఇప్పుడు ఇక్కడ మీరు నేను అనుకుంటే పెద్ద ఇబ్బంది ఏం లేదు. కాకపోతే నేను వైసీపీ అయి ఉంటే నేను మిమ్మల్ని అంటే, మీరు వైసీపీ అయి ఉండి నేను టీడీపీ అయి ఉంటే ఇక్కడ ప్రాబ్లం వస్తుంది. ఇక్కడ ప్రాబ్లం వస్తుంది కదా క్రాంతి. సింపుల్ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. అంటే మీరు మమ్మల్ని అంటున్నారు కాబట్టి చెప్తున్నాను నేను ఇది. ఐ డోంట్ వాంట్ టు కోట్ బట్ వైఎస్ భారతిరెడ్డి గారిని ఒక మాట అన్నాడని చెప్పి, తప్పుడు మాట ఒక మాట అన్నాడని చెప్పి మా పార్టీ కార్యకర్తని అరెస్ట్ చేసినామా చేయలేదా? క్రాంతి చేసినామా చేయలేదా? క్రాంతి చేసినామా చేయలేదా? ఇట్లాంటిది ఏమన్నా నువ్వు జగన్మోహన్ రెడ్డి పాలనలో చూసినావా? చెప్పు నాకు. చూసినావా? ఎందుకు అరెస్ట్ చేసినా నేను చెప్తా. చూసినావా క్రాంతి? లేదు, నేను చెప్తా వినండి. ఆయన ఎందుకు అరెస్ట్ చేసి? చెప్పు. బయట ఉంటే పిల్లగాడు చచ్చిపోతాడు, తీసుకొని ఒక్క నిమిషం అంత తీస్మార్ ఖాన్లు వాళ్ళు మేము చెట్టు కట్టు కూర్చుంటామా? వైసీపీ వాళ్ళు అంత ఈజీగా ఉండరు మేడం, మీకు అర్థమైతే అంటే అర్థమైందా? నువ్వే అంటున్నావు క్రాంతి, వాళ్ళు వైలెంట్, వాళ్ళు మంచోళ్ళు కాదని నువ్వే అంటున్నావు నీ నోట్లకి. వాళ్ళకి మాత్రం వైలెంట్ అంటే వాళ్ళకేం తేడా అంటే
వాళ్ళ ఇంట్లో ఆడోళ్ళు మేము ఆడోళ్ళం కదా. యా మీరు రెడ్ బుక్ ఒక్క మెయింటైన్ నిమిషం. చేస్తలేరా? ఏం మెయింటైన్ చేసినాం? రెడ్ బుక్ మెయింటైన్ ఏం మెయింటైన్ చేస్తారా? చేసినాం? అధికారంలోకి రాగానే రెడ్ బుక్ ఏం పేరుతోటి మెయింటైన్ చేసినామన్నా? ఎవరిని పడితే వాళ్ళను అరెస్ట్ ఎవరిని అరెస్ట్ చేసి చేసినాం? ఎవరిని అరెస్ట్ చేసినాం అంటున్నా? ఎవరిని అరెస్ట్ చేసి ఇవాళకి కూడా నిన్నగాక మొన్న పచ్చి బూతులు మాట్లాడినటువంటి రోజా ఎక్కడున్నది క్రాంతి? ఎక్కడుంది? నెగటివిటీ అవుతుంది, ఎక్కడుంది రోజా? నెగటివిటీ అవుతుంది. అరెస్ట్ చేసినామా? నెగటివిటీ అరెస్ట్ చేసిన క్రాంతి కంఫర్టబుల్ గా కాదు, నిజం చెప్పు. ఎవరిని అరెస్ట్ చేసినాం? మేము కొడాలని అరెస్ట్ చేసినామా? నిజంగా మాట్లాడితే పచ్చి బూతులు మాట్లాడినటువంటి వాళ్ళని అరెస్ట్ చేయాలి. నిజంగా కూడా నాకు కోపం తెలుసా, నాకు లోకేష్ గారి మీద చంద్రబాబు నాయుడు గారి మీద ఈ విషయంలో కోపం. ఏమన్నా అనుకో, అరెస్ట్ చేస్తలేరు. తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి క్రాంతి. ఎవ్వరికి కూడా ఇప్పుడు నేనున్న క్రాంతి, నాకు కోపం. ఎక్కడ కోపము? నిజంగా కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి, నా గురించి కూడా నువ్వు అవన్నీ వదిలేసే పోని. నా గురించి పచ్చి బూతులు మాట్లాడినటువంటి వైసీపీ వాళ్ళు ఇవాళ కూడా బయట బాజాప్తా తిరుగుతున్నారు. మీరు అధికారంలోకి వచ్చినాక ఎవరిని అరెస్ట్ చేయలేదు? ఎవరిని అరెస్ట్ చేయలేని అంటలేను. తప్పెవరు చేస్తే వాడు అరెస్ట్ చేయండి. రూపురేఖలు ఎవరు మారలేదు. ఎందుకు మారుతాయి? మేమేమన్నా జగన్మోహన్ రెడ్డి అనుకున్నా సొంత పార్టీ ఎంపీని పడేసి కాళ్ళకు పడేసి కొడితే ఏమంటే కాళ్ళకు బొబ్బలు వచ్చినట్టుగా మేమేమన్నా వైసీపీ అనుకుంటున్నా లేకపోతే జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నా? మా అక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయనతో వచ్చిన పెద్ద చిక్కేందయ్యా అని అంటే ప్రొసీజర్ అంటాడు, లా అండ్ ఆర్డర్ అంటాడు, ఏది ఎక్కడ డీవియేషన్ ఉండద్దు అంటాడు, ఎవడు తప్పు చేస్తే వాడిని శిక్షించుకుంటాము, దానికి ఒక పద్ధతి ఉంటుంది అంటాడు. అదే కదా మరి, అదే కదా బాధ. అంటే రెడ్ బుక్ పనిచేస్తలేదు. ఏం రెడ్ బుక్ అంటే ఏంటిది క్రాంతి? తప్పు ఎవరు చేసిండ్రో వాళ్ళ పేర్లు అందులో నమోదై ఉంటాయి. వాళ్ళకి లీగల్ గా డెఫినెట్ గా లీగల్ గా ప్రొసీజర్ ప్రకారంగా వాళ్ళకి శిక్ష పడాలని చెప్పి మేము కోరుకుంటాం. ఇప్పుడు మద్యం మాఫియా చేసిండ్రు క్రాంతి, కొన్ని లక్షల కోట్ల మద్యంలో. ఇవాళ నువ్వు నేను మాట్లాడుతున్నాం. నిన్న ఏమైంది? జగన్మోహన్ రెడ్డి సొంత పిఏ బినామీగా తేలిండా తేలేదా? పిఏకి ఒక బినామీ ఉన్నాడు తెలుసా నీకు? జగన్మోహన్ రెడ్డికి బినామీ ఉండు వదిలేసాయి, పిఏకి ఒక బినామీ. అంటే ఏ లెవెల్లో వాళ్ళు అవినీతి చేసిన అనుకుంటున్నారు? అంత అవినీతి చేసిన వాళ్ళని వదిలేయండి మేడం, వాళ్ళని మీరు ఏమంటారు అని అంటే వదిలేయండి అని మీరు అంటలేరు. ఏమంటున్నా అంటే మీరు కక్ష కట్టి అరెస్ట్ చేస్తున్నారంటే ఇవాళ తప్పు ఎవరు చేసిండ్రో వాళ్ళు అరెస్ట్ అయినరు. తప్పు ఏమంటారు అని అంటే దే హ్యావ్ టు ఫేస్ వాట్ దే హ్యావ్ డన్. మాకు సంబంధం లేని అంశం అది. ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర ఉంది, దాంట్లో ఖచ్చితంగా ఏమంటారు అంటే అవినీతి జరిగింది, దానికి సంబంధించినటువంటి ఫైల్స్ మూవ్ అవుతున్నాయి. రేపు పొద్దున్న ఆమె అరెస్ట్ అయింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ రోజా, మీలాంటి వాళ్ళు ఎవరో వచ్చి అవి చూసిండ్రా మిమ్మల్ని తిట్టిందని ఆమెను అరెస్ట్ చేసిందంటే లక్షల కోట్లు పందికొక్కులాగా మింగితే కూర్చొని ఏమంటారు అని అంటే దండేస్తారా? సన్మానం అదేదో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అన్నాడు, అరే ఇంత మంచి పని చేసిన నన్ను పిలిచి సన్మానం చేయాలి కానీ గిట్ల చేస్తారా అన్నాడు. చూసిన అట్లా సన్మానం చేయమంటారా ఏంది? మళ్ళీ చెప్తున్నారు మీరు తప్పు చేసిన వాళ్ళని, ప్రజల పైసలు ఆ రకంగా మింగిన వాళ్ళని వదిలేయమంటారా? ఎందుకు వదిలేస్తారు క్రాంతి? దట్ ఈస్ నాట్ ఫేర్. ప్రజల పైసలు కనుక మింగితే, నిజంగా తప్పు చేస్తే, నిజంగా గవర్నమెంట్ లో ఖచ్చితంగా వాళ్ళు ఏ పార్టీలైనా జైల్లో ఉండాల్సిందే. కక్షపూరితంగా జైల్లో మేము వేసే వాళ్ళమే అయితే, అదే మా పార్టీ విధానం అయితే, అదే మా ప్రభుత్వ విధానం అయితే ఒక్క వయసు ఇప్పుడు బయట ఉండడు వాళ్ళ రోజున. బెదిరిస్తారా? బెదిరించలే, నేను నిజం చెప్తున్నా. అది మా విధానం కాదంటున్నా, మా విధానం కాదు అంటున్నా. తెలుసా మీరు అనేది అంటారు, మళ్ళీ మా విధానం కాదని. మా విధానమా అంటున్నా నేను. చూపించు నాకు. 23 నెలలైంది మేము అధికారంలోకి వచ్చి. మమ్మల్ని తిట్టిన వాళ్ళు ఎక్కడున్నారు క్రాంతి? నిజంగా చెప్పు క్రాంతి. మేడం బొరగడ్డ అనిల్ ను చెప్పొద్దు ఆయన బాధ గానీ, ఇప్పుడు ఆయన తుక్కు కొట్టిరు ఆయన. ఇప్పుడు ఆయన కొట్టినరో కొట్టలేదో నాకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జరిగింది ఏంటిది చెప్పు? ఆ బోరుగడ్డ అనిలో లేకపోతే మీరు ఇంకోళ్ళు ఒక బ్రహ్మాండమైనటువంటి మహా నాయకుడి పేరు ఇప్పుడు అంబటి రాంబాబు, వీళ్ళు నిజంగా కూడా ఏ కేసులలో అరెస్ట్ అయినరు? ఏ కేసులలో అరెస్ట్ అయినరు క్రాంతి? అసలు మాకు సంబంధం ఏంటి దాంట్లో? నిజంగా కూడా కక్ష, నేను బెదిరిస్తలేను, నేను వాస్తవం చెప్తున్నా. ఇది నా బాధ. తెలుగుదేశం పార్టీ జాతీయాధికార ప్రతినిధిగా కాదు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నా బాధ ఏంటంటే, నా నాయకుడిని, నాకు నిజంగా చంద్రబాబు నాయుడు గారు అంటే నా తండ్రితో సమానం. మా నాన్న ఎంతనో చంద్రబాబు నాయుడు గారు అంతనా. నేను అట్లా నిజంగా కూడా అట్లా భావిస్తా ఆయనను. అట్లాంటిది ఆయనను పట్టుకొని ఎన్ని మాటలు అన్నారు క్రాంతి? అన్నారు కదా. అన్నోడు అందరు ఇవాళ ఎక్కడున్నారు క్రాంతి? ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నిజంగా ఇట్లా బ్లడ్ ఇట్లా బాయిల్ అవుతుంటది తెలుసా? ఆడు ఒక్కొక్కడు మళ్ళీ కూర్చొని టీవీల ముందర కూర్చొని మేము ఇట్లా మేము అట్లా అని చెప్పి ఒక వాళ్ళు మాట్లాడే భాష ఇవాళకి కూడా అట్లనే ఉన్నది. నేను కూడా. సో నిజంగా కూడా మేము కక్ష సాధించే వాళ్ళమే అయితే, మా పార్టీ విధానం అట్లాంటి విధానం అయితే వాళ్ళు ఎవరు వాళ్ళ రోజున బయట తిరగరు కదా క్రాంతి. వాళ్ళ మీద కేసులు పడుతుండే, వాళ్ళు లోపలికి పోతుండే. వాళ్ళు మీరు అన్నట్టుగా ఏమంటారు అంటే ఏం కులం కార్డులు?
కులం కార్డులు అడ్డొస్తున్నాయి, అందుకోసం కొంతమందిని అరెస్ట్ చేస్తారు, ఏం కులం కార్డు? అరెస్ట్ చేస్తున్నారు. ఏం కులం లేదు, మతం లేదు. తప్పు ఎవడు చేస్తే వాడు అరెస్ట్ అవుతాడు. క్రాంతి, రేపు పొద్దున నువ్వు చేసిన అరెస్ట్ అవుతావు, నేను చేసిన అరెస్ట్ అవుతా. తప్పే ఎవరైనా సరే. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నా అంటే ఎవరైనా సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా పార్టీ నుంచి ఎవరైనా తప్పు చేసినా సరే అంతే ఉంటది. ఇప్పుడు జ్యోత్స్న ఇక్కడ కూర్చొని నాకు కోపం వచ్చినది కదా అని చెప్పి నేను ఇష్టారీతిన మాట్లాడితే నాకు వెనక నుంచి పడే అక్షింతలు పడతాయి మాకు. ఇప్పుడు అంటే కొంతమందిని పెయిడ్ బ్యాచ్ ని పెట్టుకుని, నేను పేర్లు తీయను కానీ పెయిడ్ బ్యాచ్ పెట్టి అనవసరంగా అడ్డగోలుగా తిప్పిస్తలేరా మేడం మీరు? ఎవరిని మేము ఎందుకు తిప్పిస్తాం క్రాంతి? మేము ఎందుకు తిప్పిస్తాం? అది చేసేది వాళ్ళు కదా క్రాంతి. నువ్వు తప్పు అనుకోవద్దు, నువ్వు డోంట్ టేక్ మీ రాంగ్. ఇప్పుడు అసలు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, మాకు సంబంధం ఉండదు ఆ అంశంతో. వాస్తవం చెప్తున్నా. మీకు రుద్దుతారంటారు? మాకు రుద్దుతారు. అది రుద్ది అది ఒక ఏమంటారు అని అంటే ఒక ఉద్యమాన్ని నడిపిస్తారు అన్నట్టు దాని మీద. అవును, ఓకే, సరే. ఈ వ్యవహారం గురించి అట్లా మాట్లాడతారు కదా. ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గురించి అరెస్ట్ చేద్దామని చూస్తా ఉంది కదా కూటమి గవర్నమెంట్, చూస్తా ఉంది. కరెక్టేనా? నేను ఒక విషయం కరెక్టేనా అంటారు. నేను అదే చెప్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలియదు, మీకు తెలియదు. మనకే డీసీపీఓ, ఏసీపీఓ లేకపోతే ఎస్ఐఓ, సిఐఓ మనకేం ఫోన్లు చేసి మేము ప్రొఫెసర్ నాగేశ్వర్ని అరెస్ట్ చేయడానికి తిరుగుతున్నామని నీకు చెప్పాను. నేను చెప్పేది నువ్వు క్రాంతి. ఇప్పుడు అక్కడ ఇష్యూ ఏంటిది చెప్పండి క్రాంతి. ఇష్యూ ఏంటిది? ఆయన ప్రొఫెసర్ నాగేశ్వర్ అనేటువంటి వ్యక్తి ఒక పార్టీ గురించి, ఒక పార్టీకి సంబంధించినటువంటి నాయకుడి గురించి, కేంద్ర హోంమంత్రి గురించి ఒక మాట మాట్లాడండి. అది తప్ప ఒప్ప ఆయన విజ్ఞతకు నేను వదిలేస్తున్నా. నేను ఆయన స్థాయికి నేను దిగజారి మాట్లాడను. ఓకే, మాట్లాడిన తర్వాత దానికి సంబంధించి కొంతమంది కేసులు పెట్టిండ్రు. ఎందుకు పెట్టిండ్రు? ఇప్పుడు నా నాయకుడిని పట్టుకుని నువ్వు ఇష్టారీతన మాట్లాడితే నేను డెఫినెట్ గా దాని మీద రియాక్ట్ అవుతా. కేసులు పెట్టిండ్రు కావచ్చు. దాని మీద ఏమన్నా ఒకవేళ విచారణో లేకపోతే ఇంకోటో జరిగితే దాన్ని తీసుకొచ్చి మాకు రుద్ది, ఇంకోళ్ళకు రుద్ది, దాన్ని ఏదో ప్రాంతీయ తత్వం చేసి గిదేం దిక్కుమాల. దాని మీద మరి పవన్ గారు కూడా మాట్లాడారు కదా, డిప్యూటీ సీఎం. ఏమన్నారు ఆయన? చెప్పండి, ఏమన్నారు ఆయన? ఆయన మాట్లాడిన దాంట్లో ఏమన్నా తప్పుందా? ఆయన ఏమన్నారు? ఒకవేళ నిజంగా అట్లనే ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ క్రాంతి, ఇప్పుడు మనం ఇంటర్వ్యూలో కూర్చున్నాం క్రాంతి, మనం మాట్లాడుతున్నాము, మీరు ఒక ప్రశ్న అడుగుతున్నారు, నేను సమాధానం చెప్తున్నా, ప్రజలకు అది పోతుంది. మీరు నాకు ఎన్నో సంవత్సరాల నుంచి తెలుసు. సో మీరు నేను కూర్చొని ఒక మాట మాట్లాడుకున్నాం అనుకోండి, మీ ఆఫీస్ లో విదిన్ 4 walls మాట్లాడుకున్నాం అనుకోండి, అది మీ అసిస్టెంట్ లకో ఇంకోళ్ళకో తెలిసే అవకాశం ఉన్నదా? పోనీ మీకు ఏదైనా మీకు కష్టాలు ఉండొచ్చు, మీరు నాకు చెప్పొచ్చు, లేదా నాకేమైనా కష్టాలు ఉండొచ్చు, మీకు చెప్పొచ్చు. సో పక్కన ఉన్నటువంటి మీ అసిస్టెంట్ ఇంకోళ్ళు వచ్చి అలా చూసిండ్రా జ్యోత్స్న మేడం క్రాంతి గారి దగ్గరకు వచ్చింది, క్రాంతి గారు కొన్ని లక్షల రూపాయలు, కొన్ని కోట్ల రూపాయలు జ్యోత్స్న మేడం నుంచి తీసుకున్నాడని చెప్తే అది ఎంతవరకు కరెక్ట్? ఎంతవరకు కరెక్ట్? నీవు అనుకున్నాడు నీ ఫాలోవర్ ఊరుకుంటారా క్రాంతి? ఊరుకుంటారా? ఊరుకోరు కదా. సో దానికి సంబంధించి ఇప్పుడేం వాళ్ళేం తప్పు ఏం చేయలే కదా, లీగల్ గానే పోయిండ్రు కదా. ఈయన మాట్లాడింది తప్పు అని మాట్లాడిండ్రు. పవన్ గారు కూడా సరే ఏదో ఒక మిస్అండర్స్టాండింగ్ జరిగిందనో ఏదనో ఆయన కూడా వదిలేమన్నారు, సరే ఏదో జరిగింది. ఇప్పుడు ఈ ఇష్యూని అసలు ఇందులో వాస్తవం మాట్లాడుతున్నాను, ఇందులో అసలు ఎవరికి సంబంధం లేనటువంటి ఒక అంశం. ఎవరో ఒక అనలిస్ట్ అని చెప్పుకునేటువంటి వ్యక్తి నేను ఇట్లా మాట్లాడినా అంటే అది తప్పురా బాబు అని పక్కనోడు ఎవడో చెప్పిండు, అయిపోయిందని అనుకుందాం. దానికి అసలు ప్రాంతీయ తత్వాన్ని తీసుకొచ్చి దానికి అసలు ఏమంటారు అని అంటే మా పార్టీకి రుద్ది, మా నాయకుడికి రుద్ది, అసలు ఏం చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో, ఇంత ఏమంటారంటే భావదారిద్ర్యం అంట. నేను మీకు ఏమైనా ఇష్యూలు లేకపోతే చెప్పండి, తెలంగాణలో మస్తు ఇష్యూస్ ఉన్నాయి, చెప్తా మీకు. రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చేస్తలేదో చెప్తా, బీఆర్ఎస్ ఇంతకు ముందర ఏం చేసిందో చెప్తా, బాజాప్తా నిలబడి కొట్లాడదాం. ఇష్యూస్ లేకుండా ఈ ఇష్యూని పట్టుకురా అంటారా ఏంది? ఇష్యూస్ లేవంటలే నేను, ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూలను గాలికి వదిలేసిండ్రు వీళ్ళు. ఆ ఇష్యూలను గాలికి వదిలేసి టీడీపీకి కూటమికి డ్యామేజ్ అయ్యే ఇష్యూ ఏది పట్టుకోవద్దని అంటారు మీరు, అంతేగా? ఇది మాకు ఎందుకు డ్యామేజ్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక విషయం చెప్తున్నా. ఇప్పుడు తెలంగాణ సంబంధించినటువంటి వ్యక్తిని ఆయనకు మార్ఫింగ్లు చేసి ఆయన ఒక అనలిస్ట్ గా ఉన్నాడు. ఒక నిమిషం క్రాంతి, నేను తెలంగాణ కాదా? నేను తెలంగాణ ఒక్క నిమిషం. మరి నన్ను అన్నప్పుడు ఎక్కడ పోయినరు వీళ్ళు? గాడిదలు కాసిండ్రు ఒక్కొక్కడు. నన్ను అన్నప్పుడు ఎక్కడ పోయినరు మరి వీళ్ళు? మీరు ఒక పార్టీ కొమ్ము కాస్తారు కదా. ఏం కొమ్ము కాస్తున్నాం? ఏం తప్పు మాట్లాడినా? ఇప్పుడు నన్ను అన్నప్పుడు ఎక్కడ పోయినరు వీళ్ళు? నేను ఇండిపెండెంట్ గా ఉండి మాట్లాడిన రోజున కూడా నన్ను అమ్మ నా బుద్ధులు తిట్టిన రోజున ఎక్కడ పోయినరు వీళ్ళు? బీఆర్ఎస్ వాళ్ళు తిట్టిండ్రు. ఆ రోజున నేను ప్రభుత్వానికి అగేన్స్ట్ గా మాట్లాడుతున్నాను, బీఆర్ఎస్ వాళ్ళు తిట్టిండ్రు. ఆ రోజు నేను కాంగ్రెస్ వాడు ఏం నాకు సపోర్ట్ కి రాలేదే. నేనేం ఆ రోజున టీడీపీలో లేనే. ఆ రోజు ఏం కాంగ్రెస్ వాడు సపోర్ట్ కి రాలే కదా. అయ్యో తెలంగాణ ఆడబిడ్డని పట్టుకొని తిడుతున్నారని. అంటే నేను ఇంకోటి మాట్లాడుతున్నా క్రాంతి, మీరు అనడంలో తప్పు లేదంటున్నా, కానీ అసలు ఇందులో ప్రాంతీయ తత్వం ఎక్కడదంటున్నా నేను.
అట్లా మాట్లాడితే ఒకవేళ అదే మాట మాట్లాడితే అసలు అది పోనీ తెలంగాణకు సంబంధించిన అంశం కదా, తెలంగాణకు సంబంధించినటువంటి ఒక అంశం కదా. అసలు ఆ పాయింట్ తీసిందే నాగేశ్వర్ గారు కదా, ప్రాంతీయ తత్వాన్ని తీసిందే నాగేశ్వర్ గారు కదా. సో ఫస్ట్ వీళ్ళు క్వశ్చన్ చేయాల్సింది ఎవరు? నాగేశ్వర్ గారిని క్వశ్చన్ చేయాలి. ఫస్ట్ వీళ్ళు క్వశ్చన్ చేయాల్సింది నాగేశ్వర్ గారిని క్వశ్చన్ చేయాలి. అసలు నీకేం సంబంధం, నువ్వు తెలంగాణ కదా, మరి ఎందుకు సంబంధం అని వీళ్ళు అడగాలి, ఒకవేళ నిజంగా అది వాస్తవం అయితే. బట్ నేనేమంటా అంటే ఇప్పుడు తెలంగాణ అనేటటువంటి ప్రాంతీయ తత్వాన్ని తీసుకురావద్దు అని అంటారు. నేను తీసుకురావద్దు అంటలేను. నేను ఏమంటున్నా అంటే మీ రాజకీయ పబ్బం గడుపుకోవడానికో, మీ ఉనికిని చాటుకోవడానికో, లేదా మీ ఉనికిని బతికించుకోవడానికో తెలంగాణని అభాసుపాలు చెయ్యొద్దు అంటున్నా. తెలంగాణను వాడొద్దు, అభాసుపాలు చెయ్యొద్దు. క్రాంతి మీరు తెలంగాణ వాళ్ళే, నేను తెలంగాణనే. మన సంస్కృతి ఎట్లాంటిది క్రాంతి? తిట్టుడు మన సంస్కృత. ఏం మీకు నోరు లేదా? మీరు తిట్టలేరా? లేదా మీకు నోరు? ఏం మనం అన్నం తింటలేమా? ఉప్పు కారం తింటలేమా? మనకు రావా తిట్లు? లేకపోతే మనం ఉన్నటువంటి ఏమంటారు అని అంటే సమాజంలో అందరు తిడుతుంటే మనకు కోపం రాదా? ఏం నిన్ను తిట్టినోడు మీద నీకు కోపం రాదా క్రాంతి? మరి ఎందుకు తిట్టావు క్రాంతి? ఎందుకు తిట్టారు మీరు? ఉల్టా ఎందుకు తిట్టారు అంటున్నా. సంస్కృతి అది మన సంస్కారం. తెలంగాణ సంస్కృతి ఎట్లాంటిది అని అంటే అవతలోడు మనల్ని తిట్టినా సరే మనం దాన్ని ఏమంటారంటే అవతలోడిని ఏమనం మనం, అది మన సంస్కృతి. ఎవరన్నా మన ఇంటికి వస్తే వాడు మన పగోడైనా సరే కూర్చోబెట్టి భోజనం పెట్టి బ్రహ్మాండంగా పంపిస్తాం మనం, అది మన సంస్కృతి. అలాంటి తెలంగాణ సంస్కృతిని వాళ్ళు ఏం చేసిండ్రు? వీళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఏం మాట్లాడతారు? ఎవడు తెలంగాణకు రావద్దంట, ఎవడు తెలంగాణలో ఉండొద్దంట. ఏంది ఇది? ఎక్కడ కల్చర్ ఇది? ఇది తెలంగాణ కల్చరా? చెప్పండి, తెలంగాణ కల్చర్. ఏం నాకు కోపం రాదా? నేను తెలంగాణ ఆడబిడ్డను కాదా? మరి నన్ను పట్టుకొని మాట్లాడినప్పుడు నాకు కోపం రాదా? కానీ నేను ఎందుకు కంట్రోల్ చేసుకుంటాము? ఎందుకనంటే మన తెలంగాణ కల్చర్ లా తిట్లు అనేటువంటివి నార్మల్ కాదు క్రాంతి. రైట్, ఓకే. యాక్సెప్ట్ చేస్తాను నేను మిమ్మల్ని ఏం ఇబ్బంది పెడతాను దీంట్లో, యాక్సెప్టెడ్. కాకపోతే ఇప్పుడు మీరు మొన్న మహానాల్లో మాట్లాడేటప్పుడు నేను ఇందాక కూడా రిపీట్ చేసిన, బక్క నరసింహలో ఆయన తెలంగాణ వాదం తీస్తాడు, మీరు తెలంగాణ అనేటటువంటి పదాలు తీస్తారు. మీరు తీయొచ్చునా? మరి ఓకేనా? నేను అక్కడ ఏమైనా తప్పుగా తీసినా? తప్పుగా తీయలే కదా. ఇప్పుడు ఒక చిన్న మాట చెప్పారు, అవునన్నా కాదన్నా అంటే తప్పుగా తీయలే కదా. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ తోటి తెలంగాణ సంబంధించినటువంటి చీఫ్ మినిస్టర్ ను కంపేర్ చేస్తూ తెలంగాణ చీఫ్ మినిస్టర్ ని డౌన్ ఫాల్ చేసిండ్రు. ఏం డౌన్ ఫాల్ చేసినా అంటే నేను అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రాంతి గుమ్మడికాయ దొంగంటే భుజాలు తడుముకున్నారు ఎవరైతే మాట్లాడుతున్నారో. నేను అసలు ఎవరి పేరు తీయలే. నేను ఏమన్నాను, విధానం గురించి మాట్లాడినా. మీ దగ్గర వీడియో అంతా ఉంది, మీరు నాకు తెలిసి మీ ఛానల్లో పెట్టిండ్రు కూడా, మీ దగ్గర వీడియో అంతా. నేనేమన్నా, ఇవాల్టి రోజున 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో మాటలు ఎక్కువ ఉండే, చేతలు తక్కువ ఉండే. ఎక్కడ కూడా మనం ఏదైతే ఒక విద్యా విధానాన్ని అవలంబించాలో, ఒక రోడ్ మ్యాప్ ని అవలంబించాలో, దీస్ వర్ మై వర్డ్స్ క్రాంతి, దీస్ వర్ మై వర్డ్స్, అవి లేకుండే. సరే బీఆర్ఎస్ పోయింది, కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ వస్తే ఇంకా మంచి జరుగుతుంది అని అనుకుని ఓట్లేసిన వాళ్ళకి, ఓట్లను కూడా అనలే నేను, మంచి జరగాల్సినటువంటి పరిస్థితిలో అసలు సమగ్రమైనటువంటి ఒక విధానమే లేకుండా పోయింది. ఎందుకంటున్నా అంటే క్రాంతి, స్వతంత్ర భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఎందుకు ఎడ్యుకేషన్ కు ఒక స్పెసిఫిక్ మినిస్టర్ ఎందుకు పెడతారు? ఎడ్యుకేషన్, హెల్త్, హోమ్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ సెక్టర్స్. చాలా మనం కేర్ఫుల్ గా మానిటర్ చేయాల్సినటువంటి. ఒక నిమిషం. ముఖ్యమంత్రి గారి టాలెంట్ ని, ముఖ్యమంత్రి గారి వర్సటాలిటీని నేనేం క్వశ్చన్ చేస్తలేను. కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో 2.5 సంవత్సరాలు కావచ్చు నాకు తెలిసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి, గురుకులాల్లో పరిస్థితులు మారలే, ఇంకా అదే పురుగులన్నం. మీరు ఇది కాదు అని మీరు అన్నది ఎందుకంటే మీ ఛానల్ అనేసి, మీరు కాదు అంటే మీ ఛానల్ తీసుకొచ్చి చూపిస్తాను. ఓకే, 93 మంది విద్యార్థులు చనిపోయినారు. ఒక్క కాడికన్నా ఈ సో కాల్డ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ లేదు నాకు చూపించండి. మనము మీకు గుర్తుందో లేదో, లాస్ట్ టైం జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ కి ముందర మీరు ఇది పెట్టిండ్రు, ఇంటర్వ్యూ పెట్టిండ్రు. నేను ఆ రోజున కూడా ఇదే అన్నా. మనం మాట్లాడుతున్నప్పుడు కూడా మహబూబ్ నగర్ జిల్లాలో ఒక పాఠశాలలో, గురుకుల విద్యాలయంలో ఒక ఆడపిల్ల చనిపోయింది. మంత్రులు ఒక్కొక్కళ్ళు గల్లీలు పంచుకున్నారు. ఇక్కడ జూబ్లీ హిల్స్ లో గల్లీలు పంచుకున్నారు పోయి ప్రచారం చేయడానికి. కానీ కనీసం ఒక్కళ్ళు కూడా వెళ్ళి ఆ ప్రాంతాన్ని, ఆ విక్టిమ్ ఫ్యామిలీకి వెళ్ళలేదు. సో డెఫినెట్ గా ఇవాళ తెలంగాణలో విద్యా వ్యవస్థ
కుంటు పడింది కాబట్టే నేను మాట్లాడాను. అండ్ ఇంకొక విషయం నేను ఏమంటాను జోష్న గారు, మీరే ఇక్కడ ఒక ప్రెస్ మీట్ పెట్టి బ్రహ్మాండంగా మాట్లాడు, మస్తు సార్ మాట్లాడినా, ఇట్లనే ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, బట్ నాకు అక్కడ ఏమనిపించింది అంటే మీరు అక్కడ లోకేష్ ని హైలైట్ చేయడం కోసం ఇక్కడ రేవంత్ రెడ్డిని డమ్మీ చేసిరు అనిపించింది. రేవంత్ రెడ్డితో నాకు ఏం సంబంధం అంటున్నా, లోకేష్ అయినా ఇదంతా పక్కన పెడితే అసలు లోకేష్ గారిని రేవంత్ రెడ్డి గారికి ఐఎమ్ సారీ, దేర్ ఇస్ నో కంపారిజన్. ఎవరు హైలైట్ ఇలా? నేను అది మాట్లాడదలుచుకోలేదు. నాకు నా నాయకుడే గొప్ప, నాకు నా నాయకుడే గొప్ప. రేవంత్ రెడ్డి అంటే కోపం ఉంటట్టుంది కొంచెం. నాకేం సంబంధం అండి, రేవంత్ రెడ్డి ఎవరంటున్నా నేను? రేవంత్ రెడ్డి మీద నాకు మంచి ఒక అభిప్రాయం ఎందుకుంటది? నా నాయకుడిని తిట్టాడు కాబట్టి ఐ రెస్పెక్ట్ హిమ్, అంతే అంతే. ఆడి వరకు వస్తే ఆయన కూడా పెద్ద లెక్క కాదు. ఎందుకు లెక్క అయితే? నా పార్టీని వదిలేసిన వాళ్ళతో నాకు ఏం సంబంధం సార్? అట్లా అంటే మరి కేసీఆర్ మీద కూడా అపారమైనటువంటి గౌరవం ఉండాలి నాకు. ఒక ఉద్యమ నాయకుడుగా కేసీఆర్ గారి మీద కూడా నాకు గౌరవం ఉంటుంది. ఒక లీడర్ గా స్వశక్తితో ఎదిగినటువంటి, ఒక్క నిమిషం, ఒక స్వశక్తితో ఎదిగినటువంటి లీడర్ గా రేవంత్ రెడ్డి గారి మీద కూడా నాకు గౌరవం ఉంటది. నా నాయకుడిని ఒక్క మాట కూడా అన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి గారి మీద నాకు అత్యంతమైనటువంటి అభిమానం ఉంటది, అందులో డౌట్ లేదు. కానీ తప్పు చేస్తే ప్రశ్నిస్తా క్రాంతి. నేను నా తెలంగాణకు అన్యాయం జరిగితే ప్రశ్నిస్తా, బరాబర్ ప్రశ్నిస్తా. అక్కడ చేయద్దు ఇక్కడ చేయద్దు కాదు, అది మా పార్టీ యాన్యువల్ ప్రోగ్రామ్. అందులో ఖచ్చితంగా సార్ ఇక్కడ ఇప్పుడు మేము ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. బీజేపీ మీటింగులు పెడతారు అంటే ఎంత డిఫరెంట్ ఉంటుందో చెప్తాడు. బీజేపీ కాంగ్రెస్ వీళ్ళు మీటింగులు పెడతారు. మొన్న కేరళ పోయినరు, కేరళ ప్రచారానికి కాంగ్రెస్ వాళ్ళు పోయినరు కదా. ఇవాళ నేను మాట్లాడితే వీళ్ళకి ఒక్కొక్కళ్ళకి ఇట్లా ఊగిపోయి కోపాలు వచ్చినాయి కదా, పచ్చి బూతులు తిడుతున్నారు నన్ను సోషల్ మీడియాలో. నన్ను పచ్చి బూతులు తిడుతున్నారు. ఆ కాంగ్రెస్ వాళ్ళకే చెప్తున్నా, ఫోన్లు కూడా చేసి బెదిరిస్తున్నారు, వాళ్ళకే చెప్తున్నా. మొన్న మరి కేరళకు పోయినరు కదా, రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు అందరు పోయినారు కదా కేరళకి. ఏం చెప్పిండ్రు అక్కడ? తెలంగాణలో మేము మంచి విధానాన్ని అవలంబిస్తున్నాము, బ్రహ్మాండంగా చేస్తున్నాము, ఇక్కడ లేదు, సో మీరు మాకు ఓటేయండి అని చెప్పినా చెప్పలేదా? అవునా కదా? సో మనం 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 అది చేస్తామా చేయమా? మరి నేను మొన్న మా పార్టీ మీటింగ్ లా సార్ ఇక్కడ మంచిగా చేస్తున్నాం, వాస్తవం క్రాంతి, వాస్తవం. గవర్నమెంట్ స్కూల్స్ లో పిల్లలు అక్కడ అత్యద్భుతంగా ఎక్సెల్ అవుతున్నారు. నేను దాన్ని కోట్ చేసిన. బాగాలేదు సరే, మేము మళ్ళీ ఆడ కూడా అధికారంలోకి రావాలి, మాలాంటి వాళ్ళం మేము సారథ్యంలో ముందు. నేనేమన్నా అంటున్నా, నేనేమన్నా ఇక్కడ ఒక డైనమిక్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నాడు, మాకు అక్కడ స్పెసిఫిక్ ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు, డమ్మీ ఉన్నాడు అని అన్నారు అంతేగా. ఇక మీరు దాన్ని ఏమంటారు అని అంటే అర్థాలు తీసుకుంటే అది మీ ఇష్టం, నాకు సంబంధం. డైనమిక్ అన్నారు, అక్కడ డమ్మీ అన్నారు. నేను డమ్మీ అనలే, నేనేమన్నా స్పెసిఫిక్ ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు. అండ్ క్రాంతి, నేను ఇవాళ కాదు క్రాంతి, సంవత్సరం నుంచి మొత్తుకుంటున్నా, ఒక టీచర్ గా చెప్తున్నా. ఇది ఇప్పుడు మీరు విద్యాశాఖని ఇంత నిర్లక్ష్యం చేస్తుంటే ఎట్లా మీకు రిజల్ట్స్ వస్తాయి చెప్పండి. ఈ మాట మాట్లాడితే నేను చెప్తున్నా, నేను ఐ విల్ ఆన్సర్ ఎవ్రీ ఫెలో హూ హస్ ట్రోల్డ్ మీ అండ్ హూ హస్ స్పోకెన్ బ్యాడ్ అబౌట్ మీ ఇన్ సోషల్ మీడియా. మాట్లాడేటువంటి ఆ ప్రతి ఒక్క కాంగ్రెస్ వాళ్ళకి చెప్తున్నా. నేను ఏమంటున్నారు, ఇల్లిటరసీ రేట్స్ గురించి మాట్లాడుతున్నారు మీరు. ఇల్లిటరసీ రేట్స్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎట్లయితే పడిపోయినాయో, ఆ తర్వాత ఇవాళ మా ప్రభుత్వం, అక్కడ ఉన్నటువంటి మా ప్రభుత్వం అంటున్నాను నేను, ఏం చేసింది? నో అడ్మిషన్ బోర్డుల వరకు తీసుకొచ్చినాం మేము స్కూల్స్ లో. ప్రతి స్కూల్లో ఇవాళ రోజున అత్యద్భుతంగా రిజల్ట్స్ చూపిస్తున్నాం. రిజల్ట్స్ చూపించినాం క్రాంతి. ఇవాళ 10th క్లాస్ లో అత్యద్భుతమైనటువంటి రిజల్ట్స్ వచ్చినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఆ పిల్లల్ని టీచర్ ట్రైనింగ్లు కానీ, పిల్లల ట్రైనింగ్లు కానీ, పిల్లల్ని మేము ఏ రకంగా ట్రైన్ చేస్తున్నాం అన్ని రకాలుగా హోలిస్టిక్ గా ఇంత చేస్తున్నాం. కాబట్టి నేను ఏమన్నా అంటే ఆ విధానం నాకు నచ్చింది, ఆ ఎడ్యుకేషన్ విధానం నచ్చింది. విచ్ ఇస్ నాట్ రాంగ్. మరి వీళ్ళ గార్దులు కానీ పోయినరా మరి కేరళకి? ఏం చేయడానికి పోయినరా బా కేరళకి? ఏం చేయడానికి పోయినరు? అంటే మీరు మాట్లాడితేనేమో కరెక్ట్, అబ్బా ఓహో రేవంత్ రెడ్డి ఆ రేవంత్ రెడ్డి, మేము మాట్లాడితే తప్పు వచ్చేస్తుందా అంటే క్రాంతి? ఓకే, కాంగ్రెస్ పార్టీలో ఎవరినన్నా ఓకే, కానీ రేవంత్ రెడ్డిని మీరు ఎందుకు టార్గెట్ చేశారో అర్థం కాదు. అది మహానాడు సభల నేనేం టార్గెట్ చేయలే క్రాంతి. ఐ డోంట్ ఈవెన్ నో, బికాస్ ఆనెస్ట్లీ చెప్తున్నా, ఐ డోంట్ ఈవెన్ నో దట్ హీస్ ఎడ్యుకేషన్ మినిస్టర్. నేను ఒక్క నిమిషం క్రాంతి, నాకు తెలియదు, ఎందుకో చెప్తా, దానికి కూడా కారణం చెప్తా. ఏ రోజున కూడా పిల్లలు చనిపోయినప్పుడు కానీ, గురుకులాల్లో ఇబ్బందులు జరిగినప్పుడు కానీ, ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ గా, ఫర్గెట్ అబౌట్ చీఫ్ మినిస్టర్, ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఆయన ఏ రోజున ప్రెస్ మీట్ పెట్టలే. సో అసలు ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్ అని ఏమో మరి ఏమంటారు అంటే, యూజువల్ గా సీఎం దగ్గర క్రాంతి, మీరు సీనియర్ జర్నలిస్ట్, ఒక్క నిమిషం, సీఎం దగ్గర ఏ శాఖలు ఉంటాయి? యూజువల్ గా మనకి మంత్రులకు ఇవ్వని శాఖల్ని తన దగ్గర పెట్టుకుంటాడు, సో దట్ రేపు పొద్దున ఒకళ్ళకి ఆ శాఖ ఇద్దామని చెప్పి పెట్టుకుంటారు. 2.5 మీకు కాంగ్రెస్ లో పాపం అంటే మరి అంతమంది గెలిస్తే ఎంతమంది గెలిచిన కాంగ్రెస్ నిమిషం క్రాంతి, ఎంతమంది గెలిచిన కాంగ్రెస్ నుంచి? అంతమంది గెలిచింది కదా. మరి అంతమందిలో ఒక్కళ్ళు కూడా మీకు విద్యాశాఖకు సూటబుల్ గా అనిపించలేదా? ఎందుకు పెట్టలే మరి?
రేవంత్ రెడ్డి గారిని నేను టార్గెట్ చేస్తలేను, నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నా. నేను ఐఎమ్ క్లియర్ ఆన్ మై వర్డ్స్. ఎందుకనంటే వాళ్ళకి విద్యాశాఖ మీద ఏ మాత్రం కూడా నిబద్ధత లేదు. ఇప్పుడు ప్రక్షాళన చేయాలి, అది ముఖ్యమంత్రిగా నేను ఏం ప్రక్షాళన చేస్తున్నారని అడుగుతున్నా. ఏం ప్రక్షాళన చేసిండ్రు? 93 మంది పిల్లల్ని పొట్టన పెట్టుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. ఏం ప్రక్షాళన చేసిండ్రా? ఓకే, నేను కూడా ఏకీభవిస్తున్నా మేడం. సరే, నేను దీంట్లో ఏమన్నాను మిమ్మల్ని? నన్ను ఏమంటారు? నేను అన్నది తప్పైతే నన్ను అంటారు క్రాంతి. బాధ అయింది. మీరు తెలంగాణ, రేవంత్ రెడ్డి తెలంగాణ పోయి మీరు ఆంధ్ర మహానాడులో. ఆంధ్ర మహానాడు కాదు క్రాంతి, అది మా పార్టీ మహానాడు. పొద్దున ఏమో నెక్స్ట్ ఇయర్ ఇక్కడే చేస్తామేమో మహానాడు అంటే అప్పుడు ఆంధ్ర గురించి మాట్లాడితే మీరు ఆంధ్ర విషయాలు వచ్చి ఇక్కడ మాట్లాడినట్రా ఏంది? ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఇక్కడ సభ పెడితే, కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ సభ పెడితే, కేరళలో సభ పెడితే ఎందుకు ప్రశ్నలు? ఇప్పుడు ఇక్కడ మాట్లాడతారా? ఎవరు మాట్లాడారు? ఇక్కడ పార్టీ ఫామ్ చేస్తారా మీరు? ఎందుకు ఫామ్ చేయట్లే? చేస్తారా? ఎందుకు ఫామ్ చేయమంటున్నావు? ఇవాళ మీరు నన్ను, ఇవాళ కాదు ప్రతిసారి ఈ ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతా. తెలంగాణ ఎక్కడి నుంచి? తెలంగాణ బిడ్డగా ఇవాళ రోజున నేను తెలంగాణ బిడ్డగానే కదా, మీ అందరికి తెలుసు. తెలంగాణలో టీడీపీలో ఎవరు ఉన్నారంటే మీరు ఏం చెప్తారు? జోష్న గారు ఉన్నారని చెప్తారు కదా. తెలంగాణ నేను జోష్న ఒక్కతుంది అనట్లే, చాలా మంది ఉన్నారు. కానీ మీరు ఇవాళ రోజున ఒక తెలంగాణ బిడ్డను కూడా రికగ్నైజ్ చేస్తున్నారా, చేస్తలేరా? నా పార్టీ తోట రికగ్నైజ్ చేస్తున్నారు కదా. లేకపోతే జోత్స్న ఎవరు క్రాంతి? టీడీపీ అనే ట్యాగ్ లేకపోతే జోత్స్న ఎవరు మీకు ఎట్లా తెలుస్తుండే? ఎట్లా తెలుస్తుండే చెప్పండి నాకు. సో డెఫినెట్ గా ఇవాళ నేను ఇవాళ మీ ముందర ఒక పొజిషన్ లో కూర్చొని మాట్లాడగలుగుతాను. టీడీపీని కొంత ప్రోత్సహిస్తున్నంటారు రేవంత్ రెడ్డి. అట్లాంటి రేవంత్ రెడ్డి అని ఎందుకు మీరు? అరే మళ్ళా అంటారు రేవంత్ రెడ్డి గారికి నాకు ఏం సంబంధం? నేను ఆయనకు మంచిగా అప్రిషియేట్, మొన్న మంచి విగ్రహం పెట్టిండు, నేను మంచిగా అప్రిషియేట్ చేస్తా. రేవంత్ రెడ్డి గారు శబ్బాష్ అంటా. నేను నాకు ఆయనకి ఏముంటది? నాకు నిజంగా కూడా ఆయనతోటి నేను ఇప్పటివరకు ఆయన కలవని కూడా కలవలే క్రాంతి. కానీ తప్పు చేస్తే ప్రశ్నిస్తా క్రాంతి. అది ఇంకా మరి మేడం మీరు ఎవరైనా ప్రశ్నిస్తా అంటున్నా నేను. అది నా నైజం, అది నా పార్టీ నాకు ఇచ్చినటువంటి. నాకు చిన్న డౌట్, ఎందుకంటే రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డి గారికి చెప్పేది రేవంత్ రెడ్డి గారికి బాబు గారికి మంచి సారూప్యత ఉంటది. వాళ్ళిద్దరు మంచి క్లోజెస్ట్ రిలేషన్షిప్ లో ఉంటారు. ఇద్దరు గురు శిష్యుల బంధం ఉంటది వాళ్ళకు అని అంటుంటారు. అట్లాంటిది అక్కడ గురువు ఉండంగా మీరు ఆయన అట్లా అనడంలా బాధ అనిపించలేదా బాబు గారికి? ఎందుకు అనిపిస్తుంది? ఇప్పుడు నేను ఒకటి ఆయన అనలేదు క్రాంతి, ఐ రిపీట్ మై సెల్ఫ్. నేను కాంగ్రెస్ ప్రభుత్వం విధానాన్ని నేను క్వశ్చన్ చేసిన. దట్స్ ఇట్. ఎందుకో చెప్తా. ఒక్క నిమిషం. నాకు రేవంత్ రెడ్డి గారు ఉన్నా, ఇది వరకు కేసీఆర్ ని ప్రశ్నించిన, ఇవాళ రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించిన, రేపు పొద్దున ఇంకెవరున్నా కూడా ప్రశ్నిస్తా. చేస్తే వాళ్ళని ప్రశ్నిస్తా. ఓకే మేడం. అంటే మీ నాయకునికి సంబంధించి, మీ పార్టీకి సంబంధించి, లేకపోతే మీ సిస్టానికి సంబంధించి, పార్టీ డెవలప్మెంట్కి సంబంధించి ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయారు. అసలు ఒక మాట అంటే తీసుకోరు, ఒక మాట అంటే పడరు, ఒక మాట అననియరు. ఏంది మీ పరిస్థితి? ఏం పరిస్థితి? ఏంది పరిస్థితి? ఇంత అంటే ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడున్న సిచ్యువేషన్లో చెప్తున్నా, ఇప్పటికీ కూడా టిల్ నౌ మోస్ట్లీ అంటే మీ విజువల్ ఇమాజిన్ చేసుకుంటే ఎల్లో శారీ తోటే మీ విజువలైజేషన్ అనిపిస్తుంది. బాబు గారు ఎట్లయితే పచ్చంగా చేసుకుంటారో మీరు అట్లా ఎల్లో శారీ తోటి కనబడతారు. ఏంది మీ పొజిషన్? ఏంది? బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నారు, వేసుకుంటున్నారు, పార్టీని నడిపిస్తున్నారు, అది ఓకే. ఏం జ్యోత్స్నకి ఏమొస్తుంది? జ్యోత్స్న గారికి ఏం లాభము? జ్యోత్స్న ఇవాళ రోజున ఒక్కొక్క స్థాయిలో ఉందంటే అది టీడీపీ వల్ల. ఓకే, ఇంకో విషయం ఏంటిదంటే 44 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి ఒక పార్టీకి నేషనల్ స్పోక్స్ పర్సన్ గా హార్డ్లీ 6 నేను పర్సనల్లీ అంట మీకున్న క్యాలిబర్ కి అది చిన్నది అని అంట. నేనైతే అది మీరు నా మీద చూపించే అభిమానం అని నేను అంట. అభిమానంతో చెప్తలేను, నేను మీ క్యాలిబర్ తో కంపేర్ చేస్తాను. నేను ఏమంటున్నా క్రాంతి, ఒక చిన్న అంటే ఏదైనా ఒక మంచి పొజిషన్ ఇచ్చుంటే బాగుంటుండే, పార్టీ ఇంకొంత డెవలప్మెంట్ కావడానికి ఆస్కారం ఉంటది అని అంట. క్రాంతి డెఫినెట్ గా క్రాంతి, మనము వీఆర్ ఇన్ ద గ్రోయింగ్ స్టేజ్ క్రాంతి. ఇప్పుడు నేను 2019 డిసెంబర్ లో పార్టీలోకి వచ్చిన, ఇవాళ 2026లో ఉన్నాము. ఇవాళకే మీరు గమనించండి, 44 years ఆఫ్ చరిత్ర ఉన్నటువంటి పార్టీలో ఒక మహానాడు కండక్ట్ చేస్తుంటే, తెలంగాణని తెలుగుదేశం పార్టీ చూడదు అన్నోళ్ళకి నేను చెప్తున్నా, కండక్ట్ చేస్తుంటే ఆ స్టేజ్ మీద ఒక తెలంగాణ ఆడబిడ్డను నిలబెట్టి అంత గౌరవం ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ కాదంటారా? అంటే ఇప్పుడు మీకు ఇచ్చిర్రు, మీకు ఇస్తే తెలంగాణ మొత్తానికి ఇచ్చినట్టేనా? ఎందుకు అందరికి ఇచ్చినట్టే కదా. ఇప్పుడు ఎవరికి ఇవ్వలేదు? తెలంగాణ నుంచి అక్కడ పాలిట్ బ్యూరోలో సభ్యులు ఉన్నారు, నేషనల్ కమిటీలో సభ్యులు ఉన్నారు,
అందరం ఉన్నాము. నేను నాకు ఇచ్చిండ్రు అని అంటే నేను ఏమంటున్నా అంటే ఎగ్జాంపుల్ మీరు అంటున్నారు కదా జోస్న ఏం చేసిండ్రు అని అంటే మీరు ఆలోచన చేయండి. ఒక తెలంగాణ ఆడబిడ్డని ఏమాత్రం కూడా రాజకీయ నేపథ్యం లేనటువంటి ఒక మధ్యతరగతి ఆడబిడ్డని ఇవాళ రోజున చంద్రబాబు నాయుడు గారు అంటే అక్కడ ఒక నిలబెట్టి పొలిటీషియన్ గా ఒక పొలిటీషియన్ ప్రోత్సహిస్తున్నారా ప్రోత్సహిస్తలేరా? దాంట్లో కూడా ఓకే యాక్సెప్ట్ చేస్తాను కాదంటలేదు నేను. కానీ ఒక యాజ్ ఏ పొలిటీషియన్ గా ఒక గ్రామ స్థాయిలో పొలిటీషియన్ కి ఏమనిపిస్తుంది, సర్పంచ్ కావాలనిపిస్తుంది. ఓకే, మండల స్థాయిలో ఉన్న వాళ్ళకి ఎంపీటీసో జెడ్పీటీసో కావాలనిపిస్తుంది. లేదు ఆ స్థాయి మించిన ఉన్న వాళ్ళకు కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే కావాలనిపిస్తుంది. మీరు నేషనల్ స్పోక్ పర్సన్ ఉన్నారు కదా, మీకు అట్లీస్ట్ ఒక రాజ్యసభ ఒక ఎమ్మెల్సో కావాలని అనిపిస్తుంది కదా, ఎందుకైతే లేదని అడుగుతున్నా నేను. క్రాంతి డెఫినెట్ గా అవుతాం క్రాంతి. దేనికైనా సరే ఇప్పుడు మనము పరిగెట్టాలి కానీ మన దీనికి మించి పరిగెట్టకూడదు ఎప్పుడు కూడా. వి షుడ్ నో అవర్ పేస్. మన స్పీడ్ అనేది మనకి అట్లీస్ట్ అంటే ఇప్పుడు మీలా కష్టపడాలి అనుకునేటోళ్ళు ఉన్నారు, టీడీపీలో ఉన్నారు. వాళ్ళు కష్టపడాలి అంటే మీలాంటి వాళ్ళకు పదవులు దక్కాలి కదా. నేనే పెద్ద ఎగ్జాంపుల్ అంటే మీలాంటి వాళ్ళకి పదవులు దక్కాలి కదా. దక్కుతాయి క్రాంతి, దక్కవని ఎందుకు అనుకుంటున్నాం అంటే ఇప్పుడు అంటే అప్పుడు అనిపిస్తా ఉంటుంది కొంతమందిని హార్డ్ కోర్ లీడర్స్ టీడీపీలో చూసినప్పుడు, వీళ్ళ నిజంగానే అంటే వీళ్ళకి ఏమైనా గాయమైనప్పుడు లేకపోతే చేయదిగినప్పుడు వీళ్ళ రక్తం ఎర్రగా వస్తుందా లేకపోతే పచ్చగానే వస్తుందా అని అందులో మీరు ఉంటారు హిట్ లిస్ట్ లో. అంటే ఒకటి క్రాంతి, నాకు అంటే వాస్తవం చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ అండ్ చంద్రబాబు నాయుడు గారు ఇమోషనల్ కనెక్ట్ నాకు. నేను ఇవాళ ఈ స్థాయిలో ఉన్నా, నా కుటుంబం ఈ స్థాయిలో ఉంది అని అంటే నాకు 10 మందికి జోత్స్న తెలుసు అంటే తెలుగుదేశం పార్టీ వల్ల, జస్ట్ బికాజ్ ఆఫ్ బాబు చంద్రబాబు నాయుడు గారు. అండ్ నన్ను అంత నిజంగా కూడా చెప్తున్నా, నా సొంత అన్నదమ్ముల కన్నా ఎక్కువగా నన్ను ప్రోత్సహిస్తారు లోకేష్ గారు, వాస్తవం చెప్తున్నా. అండ్ అంటే పార్టీలో ఒక విధానం ఉంది చాలా మందికి, బికాస్ బయట నుంచి చూసే వాళ్ళకి కొన్ని కనిపించవు క్రాంతి, కానీ పార్టీలో ముఖ్యంగా ఆడబిడ్డలకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారనేటువంటిది నేను నా కళ్ళతో నేను చూసిన, నేను ఎక్స్పీరియన్స్ అవుతున్నాను. సో డెఫినెట్ గా దెర్ ఇస్ అ లాంగ్ వే టు గో. మీరు అన్నట్టుగా ప్రాబబ్లీ ఏమంటారు అంటే చంద్రబాబు నాయుడు గారు నాకు రాజకీయ గురువు, నా తండ్రితో ఎట్లయితే సమానమో నాకు రాజకీయ గురువు. సో డెఫినెట్ గా ఆయన ఇప్పటి వరకు నాకు ప్రతిదీ మంచిగా చేసిండు రాజకీయంగా, ప్రతిదీ ఎవ్రీవేర్. అటు లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, దే హావ్ ప్లేస్డ్ మీ ఇన్ సచ్ ఎ పొజిషన్ విచ్ జ్యోత్స్న కుడ్ నాట్ హావ్ ఇమాజిన్. రైట్. అంటే మేము ఒకవేళ అంటే ఇప్పుడు ఆల్రెడీ మీ పాత ఇంటర్వ్యూకి ఈ ఇంటర్వ్యూకు లేదన్నా కూడా 6 నెలలు 7 నెలల గ్యాప్ ఉంది కదా, మళ్ళీ ఒక 6 నెలలు 7 నెలల గ్యాప్ లా మేము అంటే ఇప్పుడు తిరునగారి జ్యోత్స్న టీడీపీ సీనియర్ లీడర్, నేషనల్ స్పోక్ పర్సన్ అని చెప్పేసి ఇంట్రడ్యూస్ చేసినాం కదా, అట్లా తిరునగారి జ్యోత్స్న రాజ్యసభ మెంబర్ అని చెప్పేసి ఇంట్రడ్యూస్ చేసేటటువంటి అవకాశం ఉంటుందా మాకు? ఉంటదా ఉండదా ఒకటి చెప్పు. ఉండాలని చెప్పి నేను కూడా కోరుకుంటా, కానీ దేనికైనా టైం రావాలని నేను అనుకుంటా. మరి ఇదేంది మేడం ఇక అంతే కదా క్రాంతి. ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. రాజశేఖర్ రెడ్డి గారు 80s లో ఎప్పుడో ఒక్కసారి మంత్రిగా పనిచేసిండు. తర్వాత మళ్ళీ 2004 వరకు ఆయన అదే ఎమ్మెల్యే దీంట్లో ఉన్నారు, కానీ డైరెక్ట్ ముఖ్యమంత్రి అయినారు. సో అప్పుడు మీలాంటి వాళ్ళు చాలా మంది అడిగాను ఏమా అంటే దో ఈజ్ ఫ్రమ్ అన్ అపోజిషన్ పార్టీ అంటే లేదు. సో రాజకీయం అనేటువంటిది ఎప్పుడూ కూడా మన లాయల్టీ మీద ఆధారపడి ఉంటుంది, మన కంటిన్యూటీ మీద ఆధారపడి ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నా, పదవుల కోసం రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళైతే షార్ట్ కట్స్ తీసుకుంటారు, లంబీరేస్కా కూడా అంటారు చూసినా. అది ఎప్పుడైనా సరే మనము రాజకీయంగా మన విలువల్ని కోల్పోకుండా మనం రాజకీయం చేయాలి. అండ్ ఐ బిలీవ్ ఇన్ దాట్ క్రాంతి. లేట్ అయినా సరే మంచి జరుగుతుంది, మంచిగా వస్తుంది అని అయితే మీకు ఒక్క నిమిషం క్రాంతి, మీలాంటి ఇంతమంది ఉన్నారు, జ్యోత్స్న మేడంకి ఏదో రావాలని కోరుకుంటున్నారు కదా, దేవుడు ఉన్నాడు తదాస్ అంటాడు కావచ్చు ఎక్కడో అక్కడ అనడంటావా? అంటే మంచిది నాట్ దాట్, కానీ అన్నిటికన్నా ఎక్కువ నేను బిలీవ్ చేసేది బాబు గారిని, లోకేష్ గారిని. ఎందుకు అని అంటే వాళ్ళు ఇప్పటి వరకు నేను అడగనివి నాకు ఇచ్చిండ్రు. డెఫినెట్ గా మీకు అడగందే వస్తుందని మీరు భావిస్తారు. నేను అడగకుండానే నాకు ఒక పొజిషన్ ఇచ్చిండ్రు. మీరు అన్నట్టుగా టాలెంట్ ని వాళ్ళు గుర్తిస్తారు, పార్టీకి ఎవరు పని చేస్తున్నారు అనేటువంటిది వాళ్ళు గుర్తిస్తారు. ఇప్పుడు మీరు తీసుకుంటే మొన్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూడా ఆల్మోస్ట్ 75-80 మెంబర్స్ న్యూ కమర్స్, ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్. సో డెఫినెట్ గా ఉంటది, కానీ వీ హ్యావ్ టు వెయిట్, వీ హ్యావ్ టు వర్క్. ఎప్పుడైనా సరే రాజకీయం ఎప్పుడు కూడా మనం ఎంత లాయల్ గా ఎంత కంటిన్యూస్ గా రాజకీయం చేస్తాం అనేటువంటి దాని మీద ఆధారపడి ఉంటది. మీరు అన్నట్టు ఒక మాట మీరు ఇచ్చేటటువంటి కన్సిస్టెన్సీకి ట్యూన్ అయ్యి ఖచ్చితంగా మీకు మంచి పదవి వస్తుందా రాదా ఒకటి కంక్లూడ్ చేయండి మేడం, క్లోజ్ చేసేద్దాం. రావాలని చెప్పి అందరం కోరుకుంటాం, మీకుందా లేదా? వస్తుంది అని వస్తుంది, ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి. టీడీపీతోనేనా? నేను చచ్చేదాకా టీడీపీ, నేను చచ్చేదాకా టీడీపీ. టీడీపీ జెండా వదిలిపెట్టేది లేదు, ఇక పదవి వచ్చినా రాకపోయినా చచ్చేదాకా టీడీపీ అని. పదవి వచ్చినా రాకపోయినా పదవితో సంబంధం లేదు అంటున్నాను నేను.
క్లియర్ పదవితో సంబంధం లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, నాకు తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ఒక ఇమోషనల్ బాండేజ్ అది. నాకు ఆయన తండ్రి, ఈయన సోదరుడు, పార్టీ నాకు ఒక కుటుంబం. మా నాన్న ఎట్లనో చంద్రబాబు నాయుడు గారు అట్లా నాకు, నా అన్న నా తమ్ముడు ఎట్లనో నాకు లోకేష్ గారు అట్లా. సో నువ్వు ఒక మాట చెప్పు క్రాంతి, మీ నాన్నని, మీ తమ్ముడిని, మీ అన్నని వదిలేస్తావా జీవితంలో? నేను ఎట్లా వదిలేస్తా అనుకున్నావు? ఇప్పుడు మా నాన్న, మా తమ్ముడు, మా కుటుంబం అయితే నేను వదలను. ఇది కూడా మా కుటుంబమే అని మీరు అనుకుంటే సరిపోతుందా? సొంత కుటుంబం ఉంటది కదా మీకంటూ, నా రక్త కుటుంబం బంధం ఉంటది కదా, నా రక్త కుటుంబం బంధం నాకు కాదు ఉంది. కదా. నా కుటుంబం నాకు ఉంది, కానీ నా కుటుంబంతో పాటుగా నన్ను, ఇప్పుడు ఒక ఆడబిడ్డని ఎవరు, ఇప్పుడు ఎప్పుడైనా సరే ఆడబిడ్డలకి నువ్వు గమనించు క్రాంతి, ఆ ఇమోషనల్ బాండేజ్ ఉంటుంది ఎప్పుడైనా సరే. మనం పుట్టింటిని వదిలి అత్తింటికి వచ్చి ఎంత అంటే ఇమోషనల్ కనెక్ట్ అవుతాం అత్తింటితో. అసలు మనకు అప్పటి వరకు వాళ్ళతో సంబంధం ఉంటుంది, అవునవును. కానీ ఎంత కనెక్ట్ అవుతాం. ఆడబిడ్డలకు ఉండేటువంటి ఆ నేచర్ అట్లాంటిది. సో నాకు సో మీరు కూడా టీడీపీతో కనెక్ట్ అయిపోయినారు. ఇంకా నేను చెప్పినా కదా, నేను చచ్చేదాకా టీడీపీ. నా తండ్రి సమానులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, నా సోదరులైనటువంటి లోకేష్ గారు, వారు ఏ రకంగా ఆలోచిస్తే నా మంచి గురించే ఆలోచిస్తారు వాళ్ళు. ఓకే, రైట్. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు కొంతమంది పేర్లు చెప్తా, వాళ్ళకి సంబంధించి ఓన్లీ అనుకుంటున్నా ఇంకా ఈ పాయింట్ తీసేసిండేమో క్రాంతి. ఇది ఉంటది మేడం డెఫినెట్ గా. రైట్, ముందుగా బాబు గారు, విజనరీ లీడర్, ఇమోషనలీ కనెక్టెడ్ టు మీ. లోకేష్, డైనమిక్ ఎనర్జెటిక్ లీడర్. రేవంత్ రెడ్డి, సెల్ఫ్ మేడ్ లీడర్. కేసీఆర్, ఉద్యమ నాయకుడు. కేటీఆర్, నో కమెంట్. కవిత, ట్రైయింగ్ ఫర్ హర్ ఎగ్జిస్టెన్స్. రామ్మోహన్ నాయుడు, వన్ ఆఫ్ ద బెస్ట్ పొలిటీషియన్ యూ కెన్ ఎవర్ సీ అండ్ very close to my heart and my brother. బైరెడ్డి శబరి, energetic, dynamic women leader. బైరెడ్డి సిద్ధార్థ్, I think wrong party లో ఉన్నాడు. సీమరాజా, వాళ్ళ అన్నని ఎప్పటికైనా సరే ముఖ్యమంత్రి చేయాలో ప్రధానమంత్రి చేయాలని కష్టపడుతున్నట్టున్నాడు. కిరా కార్పి, రాష్ట్రం కోసం కష్టపడతాడని నేను ఫీల్ అవుతున్నాను. అంబటి రాంబాబు, రాంగ్ హ్యూమన్ బీయింగ్. ఆర్కే రోజా, నాట్ ఈవెన్ అ హ్యూమన్ బీయింగ్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఏదో డిసీజ్ ఉన్నటువంటి ఒక వ్యక్తి. విడుదల రజని, రాంగ్ పార్టీలో ఉన్న వ్యక్తి. కొడాలి నాని, ఎందుకున్నాడో ఏం చేస్తున్నాడో ఆయనకి తెలియనటువంటి ఒక వ్యక్తి. సజ్జల రామకృష్ణారెడ్డి, పాపం. విజయసాయిరెడ్డి, క్రికెట్. మోడీ, మంచి దేశభక్తుడు, దేశం కోసం ఏదో చేయాలని తపన పడేటువంటి ఒక నాయకుడు. పవన్ కళ్యాణ్, మార్పు తీసుకొద్దామని ప్రయత్నిస్తున్నటువంటి ఒక నాయకుడు. తిరునగర్ జోష్న, సమాజం కోసం పనిచేయాలనుకుని ప్రయత్నిస్తున్నటువంటి ఒక వ్యక్తి. జర్నలిస్ట్ క్రాంతి, సమాజం కోసం పనిచేస్తూ ఎవరైతే సమాజంలో చీడ పురుగులు ఉన్నారో వాళ్ళని ఏరేద్దామని చెప్పి ప్రయత్నిస్తున్నటువంటి ఒక వ్యక్తి. కొందరు ఏరేసిండు కూడా అంటారు. యా, థ్యాంక్ యూ సో మచ్ మేడం.